పులుసు తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్. పాతకాలం పద్ధతిలో ఏ విధంగా చేస్తారో చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ చేపలను ఎలా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. 3 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒకటి పెద్ద ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చిన్న సైజు ముక్కలుగా 2 ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టుకోండి. ఒక 10-12 పచ్చిమిరకాయలని మనం ఇలా చీలికలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక గుప్పెడు కొత్తిమీర. ఇప్పుడు ఒక పేస్ట్ని తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికి అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగ, యాలకులు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, గసగసాలు, మెంతులు ఇవన్నీ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దీనికి 150 గ్రాముల చింతపండు మనం నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దీనికి ఉప్పు, కారం, పసుపు, నూనె. దీనికి సరిపడినంత ఉప్పు వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు పసుపు వేసుకుందాము, కారం వేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇవన్నీ ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ వేసేసుకుందాం. కొత్తిమీర లాస్ట్లో వేసుకుందాం ఫ్రెండ్స్, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇది కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మనం చూపిస్తాను. ఇలా మనం గుప్పుడుతో వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా మనకు తెలుస్తుంది. ఒక 5 ఇలా వేసేసుకుంటే టేస్ట్. 5 గుప్పులు ఇలా వేసేసుకుంటే మొత్తం పట్టించాలి ఫ్రెండ్స్, ముక్కలన్నిటికీ పట్టించుకోవాలి మంచిగా. ఇప్పుడు అవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో నేను ఇందాక చూపించిన చింతపండుని పులుసు తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాం. చింతపండు పులుసుని పోసేసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు పులుసు పోసుకున్న తర్వాత ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చక్కగా చేపల పులుసుని మంచిగా కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్. ఇలా పొయ్యి మీద పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని ఉడికిన తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చేపల కూర ఎలా ఉడికిందో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇంకా దీనిలో అన్నీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా సరిపోయాయి ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా కొత్తిమీరని మనం వేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. కొత్తిమీర, గుప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. ఇంకా 1 నిమిషం ఉడకనిచ్చేసిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, చేపల పులుసు తయారు చేసుకున్న తర్వాత ఎలా ఉంది ఫ్రెండ్స్. అంతా బాగుంది ఫ్రెండ్స్. అన్నీ సరిపోయిన ఇంగ్రీడియంట్స్. ఈ విధంగా తయారు చేసుకోండి. మీరు కూడా ఎలా వచ్చిందో మీరు కూడా కామెంట్లో నాకు పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇలాగ ఏదైనా పాతకాలం నాటి వంటలు కానీ ఏదైనా వంటలు కావాలంటే మీరు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేను తయారు చేసి చూపిస్తాను.